ఒకరోజు వృషపర్వుని కూతురైన శర్మిష్ఠ దేవయానితోనూ తన 1000 మంది పరిచారికలతోనూ కలిసి విహారానికి అడవికి వెళ్ళింది. ఆ అడవిలో కొద్దిసేపు విహరించిన తరువాత పక్కనే ఉన్న కొలను దగ్గరకు వెళ్లారు. అక్కడ తమ వద్దనున్న బట్టలను ఒక గట్టున పెట్టి ఆ కొలనులోకి దిగి జలకాలాడుతున్నారు. ఇంతలో గట్టిగా సుడిగాలి వీచడంతో ఆ గాలికి గట్టు మీద పెట్టిన బట్టలన్నీ కలిసిపోయాయి. కాసేపటికి శర్మిష్ఠ, దేవయాని మిగిలిన పరిచారికలు కొలనులో నుండి బయటకు వచ్చారు. బట్టలన్నీ కలిసిపోవడంతో దేవయాని బట్టలు శర్మిష్ఠ వేసుకుంది. కానీ శర్మిష్ఠ బట్టలు మాత్రం దేవయాని వేసుకోలేదు. అప్పుడు దేవయాని కోపంతో, నేను నీ తండ్రికి గురువుగారైన శుక్రాచార్యుని కూతురిని, బ్రాహ్మణ కులంలో పుట్టిన కన్యను. నీవు విడిచిన మలిన వస్త్రాలను నేను వేసుకోను అని చెప్పింది. దానికి శర్మిష్ఠకు కోపం పెరిగిపోయి, ఓసి భుక్షుకి, నీ తండ్రి నా తండ్రిని సేవిస్తూ ఆశీర్వదిస్తూ బతికే ఒక బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడి కూతురువైన నువ్వు గొప్పదానివా? నువ్వు విడిచిన వస్త్రం నేను కట్టుకోగలేనిది నేను విడిచిన వస్త్రం నువ్వు కట్టుకోవా అని నిందించి దేవయానిని ఒక పాడుబడ్డ నూతిలో తోసి తన పరిచారికలతో రాజభవనానికి వెళ్లిపోయింది. కాసేపటికి యయాతి మహారాజు అదే అడవికి వేటకు వచ్చాడు. నీటి కోసం ఆ నూతి దగ్గరకు వచ్చినప్పుడు ఆ నూతిలో ఏడుస్తూ కూర్చున్న దేవయానిని చూచాడు. తరువాత యయాతి తన కుడి చేతిని అందించి దేవయానిని పైకి లాగాడు. అప్పుడు యయాతి దేవయానితో, ఓ వనిత, నీవు ఎవరవు? ఈ నూతిలో ఎందుకు పడ్డావు అని అడిగాడు. దానికి దేవయాని, మహారాజా, నా పేరు దేవయాని, రాక్షస గురువైన శుక్రాచార్యుల వారి పుత్రికను. ప్రమాదవశాత్తు ఈ బావిలో పడ్డాను. నీ దయ వలన నీ చెయ్యి పట్టుకుని పైకి వచ్చాను అని బదులు చెప్పింది. తరువాత యయాతి తన నగరానికి వెళ్లిపోయాడు. ఇంతలో దేవయాని పరిచారిక అయిన గూర్నిక అనే స్త్రీ దేవయానిని వెతుకుతూ అక్కడకు వచ్చింది. అప్పుడు దేవయాని పరిచారికను చూసి, నేను వృషపర్వుడి నగరానికి రాను. నువ్వు నా తండ్రి వద్దకు వెళ్లి నాకు శర్మిష్ఠ చేసిన అవమానం గురించి చెప్పు అని పంపింది. ఈ విషయం తెలుసుకున్న శుక్రాచార్యుడు వెంటనే దేవయాని ఉన్న చోటుకు వచ్చి, అమ్మా దేవయాని, నీకు ఈ కోపం తగదమ్మా. ఎన్నో యజ్ఞాలు యాగాలు చేసిన వారి కంటే కోపము లేని వాడే గొప్పవాడు. ఇతరులు మన మీద కోపించినా అవమానించినా దానిని మనసులో పెట్టుకోకుండా స్నేహంగా ఉండటమే పరమధర్మం. అయినా శర్మిష్ఠ నీకంటే వయసులో చిన్నది, దానితో నీకేమిటి? ఇంటికి పోదాము రా అమ్మా అని అన్నాడు. అలా శుక్రాచార్యుడు ఎంత చెప్పినా దానికి దేవయాని ఒప్పుకోలేదు. నాకు అవమానం జరిగిన చోట నేను ఉండను, వేరే ఎక్కడికన్నా వెళతాను అని చెప్పింది. అప్పుడు శుక్రాచార్యుడు, అమ్మా, నువ్వు లేకుండా నేను కూడా ఈ నగరంలో ఉండలేను, నేను కూడా నీ వెంటనే వస్తాను అని చెప్పాడు. ఇంతలో ఈ విషయాన్ని తెలుసుకున్న వృషపర్వుడు వెంటనే శుక్రాచార్యుడు దేవయాని ఉన్న చోటుకు వచ్చి, గురుదేవా, నీ దయచేతనే కదా మా రాక్షస జాతి అంతా బతుకుతున్నది. మీరు లేకపోతే మేము అందరం మరణించవలసిన వారమే కదా. అందుకని ఈ రాజ్యము ఈ సంపదలు మీవి, మీకు ఏమి కావాలో అడగండి అని ప్రాధేయపడ్డాడు. అది విని శుక్రాచార్యుడు దేవయాని మొహం చూశాడు. అప్పుడు దేవయాని వృషపర్వునితో, మహారాజా, నీ కూతురైన శర్మిష్ఠ, ఆమె 1000 మంది పరిచారికలు ఈ రోజు నుండి నాకు పరిచారికలుగా ఉండాలి అని చెప్పింది. దానికి వృషపర్వుడు ఒప్పుకొని వెంటనే తన కూతురు శర్మిష్ఠను, ఆమె 1000 మంది పరిచారికలను దేవయానికి పరిచారకులుగా నియమించాడు. అప్పటి నుండి శర్మిష్ఠ దేవయానిని సేవిస్తూ ఉంది. ఒకరోజు దేవయాని శర్మిష్ఠతోనూ మిగిలిన పరిచారికలతో కలిసి మరలా అదే వనానికి విహారానికి వెళ్ళింది. యయాతి మహారాజు కూడా మరలా అదే వనానికి వేటకు వచ్చాడు. అప్పుడు యయాతి వారందరినీ చూసి దేవయానితో, బాలా, ఇంతకు పూర్వం నేను నిన్ను ఈ అడవిలో చూశాను. నీతో ఉన్న వీరందరూ ఎవరు అని అడిగాడు. దానికి దేవయాని, మహారాజా, నేనెవరో మీకు తెలుసు. ఈమె పేరు శర్మిష్ఠ, రాక్షసరాజైన వృషపర్వుని కుమార్తె, నా దాసి. ఎప్పుడూ నన్నే సేవిస్తూ ఉంటుంది. ఇక మిగిలిన వారందరూ నా పరిచారికలు. మహారాజా, ఆ రోజు నేను నూతిలో పడ్డప్పుడు నువ్వు నీ కుడి చేతిని నాకు అందించి నన్ను బయటకు లాగినప్పుడే మనకు పాణిగ్రహణం అయినది. అందుకని నీవు నన్ను వివాహమాడు. అప్పుడు ఈ శర్మిష్ఠతో సహా 1000 మంది పరిచారికలతో మేము నిన్ను సేవిస్తూ ఉంటాము అని చెప్పింది. దానికి యయాతి, బాలా, ఇది ధర్మము కాదు. బ్రాహ్మణులు క్షత్రియ కన్యను వివాహమాడవచ్చు, కానీ క్షత్రియుడు బ్రాహ్మణ కన్యను వివాహమాడరాదు. ఇది ధర్మ విరుద్ధము.
రాజైన నేను అధర్మము చేస్తే ఇక మిగిలిన వారు కూడా ధర్మము తప్పరా? అందుకని ఈ వివాహము జరగదు అని అన్నాడు. దానికి దేవయాని, మహారాజా, నా తండ్రి అయిన శుక్రాచార్యుడు ఈ లోకానికి ధర్మాధర్మ నిర్ణయం చేసేవాడు. ఆయన చెబితే ఒప్పుకుంటారా అని దేవయాని అడిగింది. దానికి యయాతి, ఆ మహానుభావుడు వచ్చి ఇది ధర్మ విరుద్ధం కాదు అని చెప్తే నేను నిన్ను తప్పక వివాహం ఆడతాను అని అన్నాడు. అప్పుడు వెంటనే దేవయాని తన పరిచారికలను పంపి తన తండ్రిని రప్పించింది.